ఇవాళ దాన్ని మనం ఆ ప్రేమని కేవలం యువకుల మధ్యలోనో లేదా తల్లి బిడ్డల మధ్యలోనో కాకుండా యావత్ భారతదేశాన్ని ప్రేమించడమే ఎలాగా, సృష్టికి మూలమైనటువంటి భగవంతుణ్ణి ప్రేమించడం ఎలాగా, ఈ రెండు విషయాలు ఆధారంగా మనం 2 రోజులు ప్రసంగం చేసుకుంటాం. భారతదేశం మీద మనకి ఎందుకింత ప్రేమ ఉండాలి అంటే మళ్ళీ నేను ప్రార్థన పద్యంలో చెప్పిన మాటే నాకు ప్రేరణ. ప్రపంచమంతయం తప్పక సంచరించి వసుధను సుధలేమి గ్రహించి అడ్వగా. వసుధాని ఎవరు పేరు పెట్టారో కానీ ఇందులో సుధ లేదమ్మా, అమృతం లేదు. పైగా వసుధ సుధ ఈ రెండింటికి మాటలు తేడా ఏమిటి, మధ్యలో సూయే తేడా. వసుధలో ఉండే సూ తీసేయండి, వధ అదే మిగిలింది వేడ. వధలే జరుగుతున్నాయి ఎక్కడికెక్కడ, ఎందుకంటే సూ లేదు. సూ అంటే మంచి కదా, మంచితనం పోతే వధలే మిగులుతాయి. వసుధలో సూ తీస్తే వధ. ఆ మంచితనాన్ని మనం నిలబెట్టుకోలేకపోతే హత్యలు ప్రతిహత్యలు ఆరోపణలు ప్రత్యారోపణలు మొత్తం దేశమంతా అసెంబ్లీయే అవుతుంది. అక్కడ అసెంబ్లీ కాదు, దేశమంతా అసెంబ్లీయే. ప్రతి ఇల్లు ఒక అసెంబ్లీ, శాసనసభ. కొట్టుకుంటూ ఉంటారు ప్రతిపక్షాలు. మన రాజకీయ నాయకుల్ని, మన ప్రభుత్వం ప్రతిపక్షాలను చూడండి. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏది కాదన్నారో అదే ఇప్పుడు వీళ్ళు చేస్తారు ఖచ్చితంగా. మీరు ఎందుకు చేశారు, మేము చేసాం అంతే అంటాడు. ఇదివరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో అది వీళ్ళు చేస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారో మేము ప్రతిపక్షం, వ్యతిరేకించడం మా బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. అదేమిటది, మంచి చెడ్డ ఉండదా? అవి మనం ఆ శాసనసభలో ఉన్నాయి లేకపోతే పార్లమెంట్లో ఉన్నాయి అనుకోవద్దు దయచేసి. మనం చాలామంది పొరపాటు పడుతున్నది అదే. రాజకీయం మన ఇంట్లోంచే బయలుదేరింది. నేను అందుకే చాలా సాహసంగా రాజకీయ విషయాలు కూడా మాట్లాడతాను. నేను వాటిలో మార్పు రాకుండా ఇళ్లల్లో మార్పు రాదు, జీవితాల్లో మార్పు రాదు. మన ఇంట్లోంచి ఆ రాజకీయం బయటికి వెళ్ళింది. మన ఇళ్లలో ఉన్న మనుషులే దాన్ని సాధిస్తున్నారు. ఈవేళ మీరు కొత్తగా ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడ్డా. అంచేత ఒక వ్యక్తిగా ఇక్కడ కూర్చున్న మనమందరిలో ఎవరికి వారం ఆత్మవిమర్శ చేసుకుని మార్పు సాధించుకుంటే తప్ప దేశంలో ఒక్క అంగుళం కూడా మార్పు చెందే ప్రసక్తి లేదు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా ఏ మంచి నువ్వు ప్రపంచంలో, ఏ మార్పు నువ్వు ప్రపంచంలో కోరుకుంటున్నావు అది ముందు నీలో ఉందా ఆలోచించుకో అన్నాడు ఆయన. ఆ మార్పు నీలో ఉందా? ఊరికే వారు మారాలి, వీరు మారాలి. ఎందుకు మారుతారు? నువ్వు మారందే. నీకు మారకపోవడానికి ఏ కారణాలు ఉన్నాయో వారందరికీ అవే కారణాలు ఉన్నాయి. అంచేతను ఇప్పుడు బాధపడడం తప్పితే వేరే ఏమీ కనపడం లేదు. పత్రికలు చదివినా అంతే, టీవీలు చూసినా అంతే, నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా అంతే. ఇలా అయిపోయింది ఏమిటి అనుకుంటున్నాం అంతే. ఇలా అయిన దానికి ఏం చేయాలో మనం గ్రహించలేకపోతున్నాం. ఒకవేళ ఏదైనా చెప్పినా చేయడానికి సిద్ధంగా లేవు, ఎందుకంటే మనకు ధైర్యం లేదు. ఆ ధైర్యం లేకపోవడం మొత్తం జాతిలో పెద్ద లోపం అండి. మనం ఎందుకు ముందడుగేయాలి? అందులో మన తెలుగు వాళ్ళకి మరి అసలు మనం ముందడుగేయం. ఎవడైనా వేస్తే మాత్రం వాడు వెనకాల జెండా పట్టుకు బయలుదేరతాం. వాడు చచ్చిపోతాడు అన్యాయంగా. వాడు చచ్చిపోవడం చూసి ఇంకోటి ఉంటాడు, వీడు ఎప్పుడు బయలుదేరాడు. ఇంకా మనకెందుకు వచ్చింది. దేశంలో ఎన్నో వ్యాధులు లేవండి. క్యాన్సర్లు, మొన్న వెళ్ళిపోయిన కరోనా కంటే గొప్ప వ్యాధి ఒకటి ఉంది, నేను చెప్తా. 5 అక్షరాల వ్యాధి. ఆ వ్యాధి పేరు మనకెందుకు. అదే వ్యాధి, మనకెందుకు అనే వ్యాధి. ప్రతిదీ మనకెందుకు. ఇది పెద్ద వ్యాధి. ఇది క్యాన్సర్కైనా మందు కనిపెట్టచ్చు, కరోనాకైనా మందు కనిపెట్టచ్చు. కానీ మనకెందుకు అనే వ్యాధికి, నిర్లిప్తతకి మనం మందు కనిపెట్టలేము. నీకెందుకంటే నాకెందుకు, ప్రవచనం మాత్రం ఎందుకు, వినడం ఎందుకు అనవసరంగా మీకు వ్యయము, నాకు ప్రయాస ఎందుకు ఇది? అందుకని దీన్ని గంభీరంగా తీసుకుని ఏదో కాలక్షేపం మాటల కింద తీసుకోకుండా గంభీరంగా తీసుకుని దీన్ని ఎంతవరకు మనం ఆచరణలో పెట్టగలం, పెట్టలేకపోవడానికి వస్తున్న బలహీనత ఎక్కడుంది? మన మనస్సులో ఉందా, మన ఇంట్లో ఉందా? అది తెలుసుకుని పరిష్కరించుకోవాలి. అదే బాధ. చిప్పిలి ఏడవగా అంటే అర్థం అది. అశ్రు బిందువులు. అప్పుడు మనం ఏడ్చినప్పుడు ఈ కన్నీళ్ళు ఇలా కిందికి రాలుతాయి కదా, అప్పుడు ఆ తల్లి ఒళ్ళో ఉండి ఏడవడం కారణంగా తల్లి పాదాల మీద పడ్డాయి. నీ పదంబుజం అప్పుడు కానుపించినది అమరో నాకు కొరంతలేదికన్. అప్పుడు నా కన్నీళ్లు నీ పాదాల మీద పెడితే ఏమిట్రా నాన్న ఏడుస్తున్నావు, నేను ఉండగా నీకేం బెంగరా అని మా అమ్మ అన్న మాట ఉంటుంది. మీ అందరి తల్లులు మీతో చిన్నతనంలో అన్న మాట ఉంటుంది. 50 ఏళ్ళు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నా తల్లి ఓదారుస్తుంది కదండి. అనుమానం ఏదైనా ఉందో అందులో? 50 ఏళ్ల కొడుక్కో కూతురుకో కష్టం వస్తే ఓదార్చేది ఎవరండి లోకంలో? తల్లి తప్ప. ఇంకా తండ్రి అయినా కొంచెం ఏం చెప్తానమ్మా అంటాడు, కానీ తల్లి అలా అంది. అదేమిటి దానికి అంత కష్టం వస్తే అలా అంటారు, ముందు ఇంటికి తీసుకున్నట్టు. నేను ఉన్నానమ్మా, నీకెందుకు, ఏమీ చేయలేకపోయినా కనీసం కాలం పరిష్కారం చేస్తుందమ్మా, కొంతకాలం ఇక్కడ ఉండు తల్లి, పుట్టింట్లో ఉండు, నా ఒళ్ళో ఉండు, నీకు కొంతకాలం ఉండు అన్నాడు. చాలు, ఆ ఓదార్పు చాలు. ముందు కాలం అనేక సమస్యలను పరిష్కారం చేస్తుంది. భారతీయ సంప్రదాయాల పట్ల, ఆరోగ్యం పట్ల మనలో ఉండేటువంటి అశ్రద్ధను మొత్తం 9 నెలల కరోనా అద్భుతంగా పరిష్కారం చేసింది. ఒక్క దెబ్బలో మారిపోయారు మొత్తం అందరూ. ఎవరికి చెప్పక్కర్లేదు. ఇంకా
అందరూ ఇలాగే అంటున్నారు. ఇప్పుడు కనపడితే నమస్కారం ఇలా చేయి చాపిన వాడు నేను చూడలేదు. ఈ మధ్య ముష్టాళ్ళు కూడా చేయి చాపడం మానేశారు, ఇలాగే అంటున్నారు, గొడవలేదు ఇంకా. చూశాను ఇప్పుడు ఈవేళ సభ కూడా ఉదాహరణ. నేను ఇప్పుడు వస్తుంటే చేయి చాపిన వాడు ఒక్కళ్ళేడండి. చాలు, ఆ మార్పు చాలు. ఇదివరకు చాలా సభలకు వచ్చాను నేను, కుర్రగాడు నా కళ్ళ ముందు పుట్టినవాడు వాడు చేయి చెబుతాడు, నేనేదో వాడికి బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో లాగా. నీ వయస్సు ఎంత, నా వయస్సు ఎంత, చెయ్యి చెబుతావేటే. పైగా చెయ్యి ఎప్పుడు గడిగాడో తెలియదు, ఇదో కర్మ. చాపకూడదండి అలాగా. మన నమస్కారం ఇది మన పద్ధతి. అది కరోనా కారణంగా ఒక్క దెబ్బలో ప్రపంచం అంతా తెలిసిందండి. ఇక్కడ తెలవడం కాదు, మనకి ఇదివరకే తెలుసు, పాటించాలి, ప్రపంచం అంతా తెలిసింది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా సహా అన్ని దేశాధినేతలు ఇండియన్ కష్టం నమస్ అంటారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు చెప్పండి, మనం ప్రేమించవలసింది భరతమాతని, భారతీయ ఆచారాలని, భారతీయ సంప్రదాయాలని. అందుకోసం మనం 2 రోజుల పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాల మీద మాట్లాడుకోబోతూ ఉన్నాం. తల్లి అర్థమైతే తప్ప సృష్టి అర్థం కాదు అన్నట్టే, తల్లి పడుతున్న కష్టం అర్థమైతే తప్ప గొప్ప గొప్ప పరిశోధనలు కూడా జరిగేవి కావు. దానికి భీమవరమే ఉదాహరణ. ఇక్కడ పుట్టిన ఒక మహానుభావుడు తన తల్లి బోధకాలతో బాధపడుతుంటే, ఇంటికి 10 మంది అతిథులు రోజు వచ్చిపోయే ఇల్లు కాబట్టి, భోజనాలు పెట్టక తప్పదు కాబట్టి, అప్పట్లో వంట మనుషులు క్యాటరింగ్లు ఏమీ లేవు కాబట్టి, ఆవిడే స్వయంగా వంట చేయాలి కాబట్టి, ఉన్నా లేకపోయినా అతిథికి పెట్టడం మర్యాద కాబట్టి, తండ్రి ఎక్కడి నుంచో ఆకో పోకో తెస్తుంటే పాపం ఏదో రకంగా ఆవిడ బోతకాలతో తిరిగి నానాయాతన పడి రోజు 3, 4, 5 పెట్టగలిగినంతమంది అతిథులకి భోజనాలు పెడుతుంటే, మన ఆశీర్వదిస్తూ ఉన్న చంద్రాభట్ల అన్నపూర్ణమ్మ గారిలాగే అందరికీ భోజనాలు పెడుతుంటే చూడలేక నేను వైద్యం చదవాలి, నేను వైద్యుణ్ణి కావాలి, మామూలుగా ఊరికి ఏదో చేసే వైద్యం మందులు ఇవ్వడం కాదు, పరిశోధన చేయాలి వైద్య శాస్త్రంలో, మా అమ్మ బోధకాలకు మంది కనిపెట్టాలి అని మహానుభావుడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మన భీమవరంలో పుట్టినవాడు టెట్రాసైక్లిన్ కనిపెట్టాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టినవాడు. ఈ గడ్డ అటువంటిది. నాకు భీమవరం అనగానే సుబ్బారావు గారు గుర్తొస్తారు. ఆయన కనిపెట్టిన ఒక మందు సుబ్బామైసిన్, ఏదో స్టెప్టోమైసిన్, ట్రాక్టోమైసిన్ అని మైసిన్ అని ఉంటాయే, సుబ్బామైసిన్ అని పేరు పెట్టారని సుబ్బారావు గారి పేరు మీద. ఫిస్కే సుబ్బారావు అని, అమెరికన్ ఫిస్కే, ఆంధ్ర సుబ్బారావు ఇద్దరూ కలిసి పరిశోధన చేశారు. ఆ ఫిస్కే గారు అన్నట్ట మా పేర్లు చాలా ఉంటాయి అని ఈ పేరు పెట్టి సుబ్బామైసిన్ బాగుందన్నట్టు. ఆ మందు బోధకాలకి ప్రత్యేకమైన టెట్రాసైక్లిన్ మందు సుబ్బామైసిన్ ఒకటి ఆయన కనిపెట్టడానికి ప్రేరణ ఏమిటి అంటే, ముందు పేదరికం, తర్వాత తల్లి పడుతున్న బాధ. మామూలు పేదరికం కాదండి ఆయన అనుభవించింది. ఇవాళ చంద్రభట్ల వారు తల్లి పేరు మీద ఇంత కార్యక్రమం చేస్తుంటే నాకు ఆ మహానుభావుడు గుర్తొస్తున్నాడు. తల్లి పేరు మీద ఇక్కడ ఆ మహానుభావుడు ఆ మందు కనిపెట్టింది. అటువంటి మహానుభావుడు పుట్టిన ఊర్లో చంద్రభట్ల వారు మళ్ళీ తల్లి పేరు మీద ఇంత గొప్ప కార్యక్రమం చేయడం, నేను నా తల్లిని ప్రార్థించి భారతమాత పేరు మీద మాట్లాడడం ఎంత అదృష్టం అనుకుంటున్నాను. డబ్బా ఇంటి మొగమ్ము చూడదు సాగర ఘోష కావ్యంలో సుబ్బారావు గారి గురించి పద్యం రాశాను నేను. ఎంత ఇటువంటి కుటుంబంలో పుట్టి ఎన్ని విజయాలు సాధించావయ్యా. ఈవేళ మా విద్యార్థులు, మా పిల్లలు ఉన్నారే, కుడిచి చలని నీడల గూరుచుండి చదువమన్నను చదువరి ధర వడుగులు. ఎందుకంటే హనుమత్ శాస్త్రి గారు చెబుతాడు మహానుభావుడు. అలాగే మన ఉత్తర రామాయణంలో కూడా ఉంటుంది. హనుమంతుడు ఎండకెదురుగా నిలిచి చదివాను అతండు ఘనుడు. సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నిలబడి ఆ ఎండంతా భరిస్తూ చదువుకున్నట్టు హనుమంతుడు నవవ్యాకరణాలను. మన పిల్లలకు శుభ్రంగా ఏసీ హాస్టల్, ఏసీ బస్సు, ఏసీ క్లాస్ రూము అన్నీ ఇస్తే చివరికి ఏమిటంటే ర్యాంక్ రాలేదు, ఏమిటంటే నేను మంచి ముహూర్తంలో చేరలేదు మమ్మీ అని జాతకాల వాళ్ళ మీద గెంటెత్తున్నారు. ఇది తేడా. అంచేది ఈ మాటల నుంచి ముందు బయటపడేలా చేయండి. కుడిచి చల్లన నీడల కూర్చుండి చదువుమన్నను చదువరి ధర వడుగులు అంటాడు కంకంటి బాబరాజు గారు ఉత్తర రామాయణంలో హనుమంతుడు బాల్యం గురించి రాస్తూ చెబుతాడు ఆ పద్యం. ఇక్కడ శుభ్రంగా భోజనాలు పెట్టి హాయిగా ఏసీ రూముల్లో కూర్చోబెట్టి చదవమంటేనే చదవడం లేదు, ఎండకెదురుగా నిలిచి చదివాను అతండు ఘనుడు అన్నాడు. ఎండకెదురుగా నిలబడి ఇవాళ ఎండలో నిలబడితే మానవ హక్కుల సంఘాల వాళ్ళకి ఫిర్యాదు చేస్తారు. అదో కర్మ వచ్చింది కొత్తగా. ఇప్పుడు ఏమీ అనడానికి వీలేదు. పిల్లల మాట అనద్దు, కొట్టద్దు, తిట్టద్దు, ఎండలో నిలబెట్టద్దు, నీళ్ళలో పడుకోబెట్టద్దు. మరి వాడికి చదువు ఎలా చెప్పాలో తెలియదు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, అందుకే 10 ఏళ్ల క్రితమే ఉద్యోగం మానేయడం మంచిదే ఇందిరా బాబు అనుకుంటాను. ఇంకా రిటైర్ అవ్వకముందే 50 ఏళ్ల వయసులోనే మానేశాను నేను. ఇది చేసి వృత్తి కదురా బాబు. ఎందుకంటే ప్రవచనాలు చెప్తే ఎవరిని కొట్టక్కర్లేదు, ఎవరు నన్ను కొట్టరు, వెళ్ళిపోవచ్చు ఇంటికి, గొడవలేదు.
టీచర్ వృత్తిలో ఉన్నాక తప్పదండి. నేను ఈ వృత్తిలో 30 ఏళ్ళు ఉన్నాను. మీరే ఆలోచించండి, తల్లిదండ్రులు ఓ దెబ్బ ఇవ్వకుండా, ఓ మాట అనకుండా ఎలా చెప్పేస్తారండి చదువు? ఆ మాత్రం స్వేచ్ఛ ఉపాధ్యాయులకు ఇవ్వద్దా మనం? ఈ మాట నేను అంటే కూడా పెద్ద యుద్ధమైంది. కానీ నా బుద్ధి ఏమిటో మళ్ళీ అదే మాట అంటూ ఉంటాను నేను. ఎందుకంటే అది నాకు సత్యమని తెలుసును కాబట్టి ప్రాణం పోయినా వదలనా మాట. మా అబ్బాయిని కొడతావా, మా అబ్బాయిని తిడతావా అని తల్లిదండ్రులు వెళ్ళి పాఠశాలల్లో ఉపాధ్యాయులను నిలదీసినంత కాలం విద్యా వ్యవస్థ బాగుపడే సమస్య లేదండి. మీకు నచ్చినా మంచిదే, నచ్చకపోయినా మంచిదే. ఇది సత్యం, పరమ సత్యం. ఆ ముందు ఈ పిచ్చి ప్రేమలు, పిచ్చి గారాబాలు తగ్గవలసింది. వాడు వచ్చి ఏమైనా ఉపాధ్యాయులు ఓ మాట అన్నారో కొట్టారో అంటే ఇంకో దెబ్బ మనం కొట్టాలి. అక్కడ నోరు మూసుకోకుండా మళ్ళీ మాకు చెబుతున్నాం ఇక్కడని. మేస్టర్ అన్నాక ఏమి అనరా అనకుండా చదివేలా వస్తుందండి. అది ఖచ్చితంగా చెప్పాలి అక్కడ. ఆ మాత్రం స్వేచ్ఛ వాళ్ళకి లేకపోతే చెప్పలేరు. అందుకే వాళ్ళు కాడు జార్చేశారు, వదిలేశారు విషయాన్ని. మనకెందుకు వదిలేయన్నారు. వాడు చదువు వస్తే మనకి, రాకపోతే మనకి. ఆయన చాలా కష్టపడి పేదరికంలో పుట్టి తల్లి కష్టాలు చూసి కనిపెట్టాడు. డబ్బా ఇంటి మొగమ్ము చూడదు, పరుండన్ వీపులే చాపలవు. సుబ్బారావట పుట్టి వైద్యమును సంశోధించి సాధించగా, జబ్బలు సాపి నిల్వగలవే జ్ఞానమ్ము గర్జించుచు. జబ్బలు సాపి నిల్వగలవే జ్ఞానమ్ము గర్జించుచు. సుబ్బామైసును శాశ్వతం మగు యశస్సున్ గూర్చెను ఆంధ్రాళికిన్. డబ్బు అంటే ఏమిటో ఆయనకి తెలియదండి. రూపాయి నోటు చూడలేదు ఆయన. 10 రూపాయలు కాదమ్మా ఆ రోజుల్లో. రూపాయి నోటు చూడడం కష్టంగా, అన్ని చిల్లర నాణేలే. పరుండన్ వీపులే చాపలవు. కవిత్వం ఎలా చెప్పాలో తెలియక అలా చెప్పా. ఆయన వీపే ఆయనకి చాప కూడా లేదు ఇంట్లో ఉన్నది ఒక్క చాప, అది కూడా చినిగిపోయిన చాప. అతిథి వస్తే వాళ్ళ అమ్మగారు ఎవరే అది ఆయనకి ఎయ్యరా, నువ్వు కింద పడుకుంది కానీ ఇది పాప ఆయనకి ఎయ్యరా, అతిథిరా, అతిథివో భవ అన్నారా, దేవుడు రా, ఆయనకి ఎయ్యరా, మనకి ఎంత పడుకుందాం. ఆ అతిథికి పెట్టాక, భర్తకి పెట్టాక, పిల్లలకి పెట్టాక మిగిలితే ఆ తల్లులు తినేవారండి. అటువంటి తల్లులు నిరంతరం గుర్తు చేసుకోకుండా ఎలా ఉంటామండి, ఎలా మర్చిపోతాం? అసలు త్యాగం అంటే అది కదా. హక్కుల గురించి మాట్లాడేవాడు చాలామంది ఉన్నారు, త్యాగం గురించి మాట్లాడేవాడు ఏడి? అది మనం చెయ్యాలి. మన ఇంటికి వస్తున్నామంటే అతిథి గౌరవం ముందు చూడాలి. నాకు చదువు చెప్పిన కొందరు ఉపాధ్యాయులను చూశాను. మాకు పిహెచ్డీలో మాకు గైడ్, మాకు మార్గదర్శకుడు ఉన్నారు, మహానుభావుడు జయధీర్ తిరుమలరావు గారని. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేశారు. తర్వాత ఏదో పురావస్తు శాఖలో చేస్తున్నారు ఆయన, ప్రాచీన లిఖిత భాండాగారం. నేను పిహెచ్డీ రాసి ఆయనకి ఏదైనా చూపించడానికి ఇంటికి వెడితే ఆయనకి ఎంత పడుకుని నన్ను మంచం పడుకోమని. కాదండి, ఇది ధర్మం కాదు. ఇది మేస్టర్ మా గురువు గారు మీరంటే నేను పడుకోగలనయా, నీ కుటుంబాలు మీ వ్యవహారాలు నాకు తెలుసు, నువ్వు పడుకోలేవు, నువ్వు పడుకోలేవు. నాకు అలవాటే. నాకు ఎంత సిగ్గుగా ఉండదు మేస్టర్ చాపి పడుకోవడం, నేను మంచమే పడుకోవడం. కానీ అలాంటి గురువు ఇప్పటికీ ఉన్నారు, నేను చూశాను అలాంటి వాళ్ళని. అందువల్ల గురు శిష్యుల్లో చూడలేదు. అతనికి అవసరం, నాకు అవసరం లేదు, పర్వాలేదు అంతే. అతను మన ఇంటికి వచ్చిన అతిథి. ఇంత ధర్మం. డబ్బు ఇంటి మొహం చూడదు, ఇక పడుకుందామంటే వీపే చాప. అక్కడ పుట్టి ఆయన వైద్యాన్ని పరిశోధన చేశాడు. ఇవాళ వైద్యంలో కానీ ఇతరత్ర కానీ జరగవలసింది పరిశోధన అండి. భారతదేశం ఎందుకు వైజ్ఞానిక రంగంలో వెనుకబడి ఉంది అంటే సేవ విషయంలో, ప్రతిభ విషయంలో మన దేశం ముందు ఏ దేశము సరిపోదమ్మా, అనుమానమే లేదు. మన వైద్యులే ఎంత సేవ చేస్తారో, మన వైద్య సిబ్బంది ఎంత సేవ చేస్తారో, ఎంత ధైర్యంగా సేవ చేస్తారో కరోనా రుజువు చేసింది. ముట్టుకుంటే చాలు వ్యాధి వస్తుందన్న రోజుల్లో కూడా వాళ్ళు వైద్యం చేశారు, ప్రాణాలకు తెగించి వైద్యం చేశారు. అదే వైద్యులు అనుకుంటే పరిశోధన చేయలేరా? అలాగా వైద్యం నిత్యం ఒక పరిశోధన, వైద్యం అనేది.